ఆత్మీయ హిందూ బంధువులు, ఇక్కడ విచ్చేసిన వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఒక జననం తీసుకున్నట్లయితే దాదాపు 400 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర ఇది. మరి 400 సంవత్సరాల కింద ఉన్న చరిత్రని నేటి యువకులలో స్ఫూర్తి ఈరోజు కూడా నింపిన వ్యక్తి శివాజీ మహారాజ్. అటువంటి చరిత్రని మనము కొన్ని ఘట్టాలు ఎందుకంటున్నా అంటే, మొత్తం హిందూ సనాతన ధర్మానికి రామాయణం ఎంత ఆదర్శవంతమైన జీవితం అంటే, ఒక కుటుంబం ఎలా జీవించాలి అనే దానికి ఈరోజు కూడా గ్రామాన్న ఆదర్శంగా తీసుకునేది ఏది అంటే రామాయణం. అలాగే దేశభక్తిలో మనం గాన చూసినట్లయితే ఒక కుటుంబం దేశం కోసం ఎలా అంకితం కావాలి అంటే శివాజీ మహారాజ్ యొక్క కుటుంబమే ఆదర్శంగా నిలబడుతుంది. శివాజీ మహారాజ్ అనగానే వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతుంది. వారి తండ్రి షాజీ మహారాజ్ మొఘలాయులను ఎదిరిస్తూ చాలా రాజ్యాలని సంపాదించి ఇచ్చింటాడు. అయితే ఒకానొక సందర్భంలో తన మిత్రుణ్ణి అదే రాజు వధిస్తాడు. వధించినప్పుడు ఆయన తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించినక్కడి నుంచి ప్రారంభమవుతుంది అతని యొక్క ప్రతిఘటన చర్య. కానీ అటువంటి సందర్భంలో కూడా ఆయన విఫలమవుతాడు. అయితే ఇవన్నీ చూస్తున్న వారి శ్రీమతి జిజియామాత, ఆ శివాజీ మహారాజ్ యొక్క తల్లి జిజియామాత, ఆమె కనిపిస్తుంది ఈ సంఘటనలను ఎదుర్కొనే మహాపురుషుడే ఉండడా అనేసి. తన తండ్రితో మొరపెట్టుకుంటుంది కాదు, తన భర్తతో మొరపెట్టుకుంది కాదు, చివరిగా నిశ్చయం అంటుంది ఏమని అంటే, రాబోయే నా సంతానమే నా ఆశయానికి వారసుడుగా కావాలి అనేసి ఆమె ప్రయత్నం చేస్తుంది. శివాజీ మహారాజ్ కన్నా ముందర చాలా పుత్ర సంతానం జన్మించడము మరణించడం జరుగుతుంది. ఒక్కసారిగా శివుని చాలా సుదీర్ఘంగా కోరుకుంటుంది, రాబోయే సంతానం, నా యొక్క సంతానం శత్రువులను చంపే విధంగా ఉండాలి కానీ చచ్చే విధంగా ఉండకూడదు అనేసి. ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం వల్ల జన్మించిన వాడే శివాజీ మహారాజ్. ఆ శివాజీ మహారాజ్ పుట్టినప్పటి నుంచే జిజియామాత తన యొక్క సంకల్పాన్నంతా, ఇక్కడ విచిత్రం ఏమంటే చూడండి, రామాయణంలో ఒక తల్లి కోరిక మేరకు రాముడు అజ్ఞాతానికి ఎట్లయితే పోయాడో, ఇక్కడ తన తల్లి యొక్క కోరిక మేరకు మొత్తం హిందూ సంఘటన కోసం ప్రారంభమైన వాడే శివాజీ మహారాజ్. బాల్యం నుంచే జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఆయన గమనిస్తుంటాడు. తన తాత, తండ్రి ఏ కారణాల వల్ల ఓటమి పాలైనాడు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా గమనించినాడు. తల్లి నిరంతరం పురాణాలు, ఇతిహాసాలు, క్షత్రియ తత్వాన్ని అంతా ప్రబోధిస్తూనే ఉంది. ఆయన యొక్క క్షత్రియ తత్వం ఎక్కడ ప్రారంభమైందంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తారు చరిత్రకారులు. 12వ ఏట ఆయన గుర్రవ సవారీ చేస్తూ వెళ్తుండగా ఒక ఆలయం ముందర ఒక ముష్కరుడు మూత్ర విసర్జన చేస్తాడంట. అది చూస్తుండగానే అతను సహించలేక ఆ అశ్వం పై నుంచి నేరుగా అతని కంఠం పైకి కత్తి పెట్టి, ఈ శుభ్రం చేస్తావా, నీ యొక్క శిరస్సును వధించాలనా అంటే 12వ ఏటలోనే అతని యొక్క ధైర్య సాహసాలు ప్రారంభమైనవి. చరిత్రలో ఎవ్వరూ కూడా సాధించని ఫలితం 17వ ఏట చిన్న కోటని జయిస్తూ ప్రారంభం చేసిన యాత్ర శివాజీ మహారాజ్ది. ఆ శివాజీ మహారాజ్ ఎంత గొప్పవాడు అంటే, కేవలం 30 సంవత్సరాల్లో 300 యుద్ధాలు సాధించినవాడు. అంతేకాదు యుద్ధ రీతిని మార్చాడు. అంతటి వరకు రాజులు ఏవైతే రణరీతిని అవలంబిస్తూ వచ్చినారో దాన్ని కొద్దిగా మార్పుని తీసుకొచ్చాడు. ఏ విధంగా మార్పు తీసుకొచ్చాడంటే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వక్రబుద్ధివాన్ని వక్రబుద్ధితోనే కొట్టాలి అన్న నిర్ణయానికి వచ్చిన వాడు శివాజీ మహారాజ్. కేవలం ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ యొక్క సైనికులు కూడా ఒకానొక సందర్భంలో ఒక 30,000 మంది సైనికులు వారి యొక్క ప్రహరీ గోడని ఆక్రమించాలని వచ్చినప్పుడు కేవలం 300 మంది యోధులతో 300 మంది యోధులతో కొన్ని వేల మంది తలగాయలను ఊచకోత చేసి పరాక్రమవంతమైన జీవితాన్ని మార్గదర్శనం చేసిన వాడు శివాజీ మహారాజ్.
అతని సైన్యంలో ప్రతి ఒక్కరూ కూడా తన సర్వస్వం ఈ దేశం కోసం అంకితమయ్యే విధంగా ఉన్నాడు శివాజీ మహారాజ్. అంతేకాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఒగ్గాలో కూడా తెలిసిన వాడు రణరీతిలో. ఒకానొక టైంలో ఇదే మొఘలాయులు మన మధ్యలో పరస్పరం విభేదాలు సృష్టించడానికి రాజా జైసింగ్ ని శివాజీ మహారాజ్ పైకి దండయాత్రకు పంపిస్తే అతను అంటాడు మన పరస్పరంగా మనము యుద్ధం చేయరాదు అనేసి. అయితే అంటాడు నువ్వు భయపడ్డావా అనేసి. శివాజీ మహారాజ్ అంటాడు నా సోదర సమానుడైన నువ్వు నీ ముందు లొంగిపోవడంలో నాకేమాత్రం మొహమాటం లేదు అని చెప్పేసి ఒక్కసారిగా ఆయన లొంగడానికి అవకాశం ఇవ్వడంగానే ఆ రాజా జైసింగ్ అంటాడు నీలాంటి మహాపురుషుడు నా ముందర వంగద్దు అనేసి. అంటే ఎక్కడైతే రణరీతి అవసరమో అక్కడే మానవతా విలువల్ని కూడా కాపాడిన వాడు శివాజీ మహారాజ్. అంతేకాదు ఒకానొక తన సైనికుడు చిన్న రాజ్యాన్ని ఆక్రమించి జయించుకొని ఆ యొక్క రాజు యొక్క ధర్మపత్ని కోడలు చాలా అందగత్తెలు ఉంటారు, వాళ్ళు ఇతర మనుషులకు సంబంధించిన వాళ్ళు. అయితే ఈ సైనికుడు అనుకుంటాడు ఈ రోజు ఈ ఇద్దరు ఆడవాళ్ళని మా శివాజీ మహారాజ్ కన్నా ఇచ్చినట్లయితే నాకు మంచి బహుమతి వస్తుంది అని చెప్పేసి ఆ రాజస్థానంలో తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ప్రవేశపెట్టినప్పుడు శివాజీ మహారాజ్ అంటాడు నా తల్లి సమానురాలను తీసుకొచ్చి ఈ యొక్క దర్బార్లో నిలబెట్టావు, ఇది మన హైందవ జాతికే అవమానకరం అని చెప్పేసి. అంటే ఎక్కడ కూడా సనాతన ధర్మాన్ని వక్రీకరించకుండా పూజా పుల్లు పోకుండా పాటించిన వాడు శివాజీ మహారాజ్. అంతేకాదు అవసరమైన చోట చెప్పాను కదా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న సంఘటనని అఫ్జల్ ఖాన్ వదలో ఆయన నిరూపించాడు. అఫ్జల్ ఖాన్ అంత క్రూరుడైన సంధి అనగానే అతను కేవలం స్వల్ప సంఖ్యతోనే ఆ సంధికి మార్గానికి వస్తే అవగణించుకునే నెపంతో అఫ్జల్ ఖాన్ అతన్ని వధించాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ఒక బల్ల బుద్ధు గిద్ది పులిగోళ్లతో నరసింహస్వామి అవతారాన్ని చూపించిన వాడు ఆ శివాజీ మహారాజ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే శివాజీ మహారాజ్ యొక్క రణరీతిని చాలా భిన్న కోణంలో ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు సైతం ఈ యుద్ధ రణనీతిని శివాజీ మహారాజ్ ద్వారానే తీసుకున్నారు. మనం అందరం చూస్తుంటాం బాహుబలి లాంటి సినిమాల్లో సైతం రకరకాల యుద్ధ విన్యాసాలు, కానీ మొత్తం యుద్ధ రణరీతిని ప్రథమంగా అప్పచెప్పిన వాడు శివాజీ మహారాజ్. ఒక ఓడ ప్రయాణం ద్వారా రణ యుద్ధం చేయొచ్చు అని చరిత్రకు మొదటిసారి నౌకాయ యుద్ధం రుచి చూపించిన వాడు శివాజీ మహారాజ్. కోటల పైకి ఉడుముతో ఆ ఉడుములకు తోకలకు తాడు కట్టి ఆ కోటల పైన విసిరేసి ఆ తాడు ద్వారా ఆ కోటలను కైవసం చేసుకునే యుద్ధ రణనీతిని కూడా అందించిన వాడు శివాజీ మహారాజ్. ఇటువంటి చరిత్ర కలిగిన శివాజీ మహారాజ్ మన యొక్క కేవలం శక్తినే కాదు భక్తిని కూడా ప్రదర్శించారు. మనందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్ర శ్రీశైలం మల్లికార్జున యొక్క దర్శనం కూడా చేసి సాక్షాత్ ఆ భ్రమరాంబ మాత యొక్క ఖడ్గాన్ని స్వీకరించిన ఘనత కూడా శివాజీ మహారాజ్ యొక్క చరిత్రలో నేటికి కూడా ఆ యొక్క ఖడ్గాన్ని తిరిగి మన నరేంద్ర మోడీ గారు మన దేశానికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే కేవలం దేశంలో శక్తి కాదు భక్తితో కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడిన వారసుల్లో శివాజీ మహారాజ్ ఘన చరిత్ర చాలా ఉంది. చాలా మంది అంటుంటారు శివాజీ మహారాజ్ ఇన్ని యుద్ధాలు చేశాడు కదా మరి మానవులందరినీ సమానంగా చూశాడా అనేసి. ఒక్కసారి మనం చరిత్రలో చూసినట్లయితే ఆయన యొక్క ఆస్థానంలో చాలా మంది ముస్లింలు మంచి మంచి హోదాలో పనిచేసిన వాళ్ళ ఘనత శివాజీ యొక్క చరిత్రలో మనం చూడగలుగుతాం. అంటే సామాజిక సమరసతను చూపించిన వాడు శివాజీ మహారాజ్. అట్లని దేశం పైన ఎవరైనా సరే సనాతన ధర్మం పైన ఏమైనా సరే ఏ రోజు ప్రతిఘటించినా తన యొక్క నిర్ణయం మారేది కాదు. ఇటువంటి స్ఫూర్తిని నేడు యువకుల్లో నింపినవాడు శివాజీ మహారాజ్. అంతేకాదు శివాజీ మహారాజు ప్రపంచానికే గొరిల్లా యుద్ధాన్ని అందించిన వాడు. ఇలాగా శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే మనం ఎన్ని గంటలైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే ఈ రోజు మనం శివాజీ పేరు మీద ఏదైతే యువత ఈ రోజు ఇక్కడ ఒక సమూహంతో ఒక యాత్ర నిర్వహించినారో వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఆశయం ఒకటే,
మన సనాతన ధర్మం పైన ఏ రోజైనా సరే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళపై ఎవరైతే పోరాడతాడో వాడే అసలైన సనాతన వీరుడు. దానికోసం మనం ఈ రోజు సమాజంలో కత్తి బల్లెము పట్టాల్సిన అవసరం లేదు. మన యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శిస్తే చాలు. కాబట్టి ఇక్కడ ఉన్న యావత్ హిందూ సోదరులకు మనం కోరుకునేది ఏంటి అంటే, మనము ఒక 2-3 ఆచరణలు తీసుకుందాం. మన పెద్దల్ని గౌరవించడం ప్రారంభం చేయండి. ఏదైతే శివాజీ మహారాజ్ అంటున్నామో ఆ శివాజీ మహారాజ్ సాక్షాత్తు తన గురువు అయిన సమర్థ రామదాసు మొత్తం ఇన్ని దేశాలు జయించిన తర్వాత సాక్షాత్ ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టింది సమర్థ రామదాసుని. మరి అటువంటి వారసులుగా ఈ రోజు మనం ఆయన జయంతిని చేసుకుంటున్నప్పుడు మనలో కూడా కొన్ని భావాలు రేకెత్తించుకోవాలి. మన పెద్దల పట్ల, మన ఇతిహాసాల పట్ల, మన పురాణాల పట్ల ఎవరైనా సరే ఏ అభావం చేసినప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరిది? హిందువులంటే ఎవరు? కాబట్టి మనందరి లక్ష్యం ఏ విధంగా ఉండాలి అంటే, దాన్ని మనం ఈ రోజు శివాజీ మహారాజ్ మాదిరి కత్తి పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన చరిత్రను తెలుసుకోండి, మన పురాణాలను పఠించండి. మన యొక్క కనీసం వారానికి ఒక రోజు 1 గంట మన దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకోండి. ఈరోజు మన సోదరులు వచ్చి నువ్వు బొట్టు ఎందుకు ధరిస్తున్నావు అంటే మనము తేట తెల్లగా ఉండాల్సి వస్తుంది. ఒక సోదరుడు వచ్చి ఒక భగవద్గీత శ్లోకం చెప్పు అంటే తేట తెల్ల చేయాల్సి వస్తుంది. ఇదా మన దుస్థితి. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క స్ఫూర్తి ఏంటంటే, శివాజీ వారసులుగా రాబోయే సంవత్సరంలో శివాజీ చరిత్రని ఊరుగా వాడగా తెలిసే విధంగా మన యొక్క కార్యస్వరూపం ఉండాలని. కాబట్టి ఇదంతా మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బోలో భారత్ మాతా కీ జై భవానీ, జై భవానీ.